हरे मेहरू हरे मेहरू 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 हरे 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 बाबा मेहरू बाबा हरे हरे मेहरू बाबा हरे हरे मेहरू बाबा हरे हरे। ఈరోజు అనగా 11/11/2021 ఖమ్మం సెంటర్ యొక్క 3వ వర్చువల్ సహవాసం నిర్వహించబడుతుంది. ఖమ్మం సెంటర్ 1963లో స్థాపించబడినది. 1996 మే 12న సెంటర్ తన సొంత భవనంను నిర్మాణం చేసి ప్రారంభించినది. దీనికి గులాబ్దాస్ పాంచాల్ గారు శంకుస్థాపన చేసినారు మరియు కె రామకృష్ణ గారు దీనిని ప్రారంభించినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సహవాస కార్యక్రమాలు నిర్వహించబడినవి. కానీ ఈ మధ్యన కరోనా మూలంగా సహవాస్ కార్యక్రమంను నిలిపివేయటం వలన వర్చువల్ సహవాస్ నిర్వహించవలసి వచ్చుచున్నది. ఖమ్మం సెంటర్ని 2 మండలి మెంబర్స్ సందర్శించినారు. వారిలో ఒకరు ఆదికే ఇరానీ గారు 1970లో మరియు డాక్టర్ బరూచా గారు 1986లో ఇచ్చేసినారు. వీరు కాక బాబా ప్రేమలో ప్రముఖులైన శ్రీ గణపతిరావు నాయుడు గారు, బోనాల వెంకటేశ్వర గారు, జిఎస్ఎన్ మూర్తి గారు, గులాబ్దాస్ పాంచాల్ గారు, ఉక్కాడ్ గారు, కె రామకృష్ణ గారు, శాలిగ్రామ్ శర్మ గారు, శ్రీధర్ కేల్కర్ గారు, రమేష్ జంగ్లీ గారు, జాల్ దస్తూర్ గారు, బాలగోపాల భాస్కర్ రాజు గారు, జాగన్ సుబ్బారావు గారు, మాణిక్యాలరావు గారు, చింతా సర్వారావు గారు మా సెంటర్కు ఇచ్చేసినారు. మరియు ఖమ్మం సెంటర్తో మంచి అనుబంధం కలిగి ఉన్నారు. ఈ వర్చువల్ సహవాస్ నిర్వహించుటకు సహాయ సహకారములు ఇచ్చి ప్రోత్సహించిన శ్రీ మెహర్ సుధాకర్ ఛానల్ వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరియు శ్రీ బి రామకృష్ణయ్య గారు హైదరాబాద్, రఘుపతి రావు గారు మరియు ఎం మల్లికార్జునరావు గారు ఇందులో ప్రసంగించినందుకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. जय मेहर बाबा। नमो मेहर बाबा वता नमो देव देवा प्रभु नमो मेहर बाबा वता नमो देव देवा अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा वता नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा वता नमो देव देवा प्रभु नमो मेहर बाबा वता नमो देव देवा अज्ञानांधतనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిష
కష్టంబనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై మెహర్ బాబా జై 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 अवतार मेहर बाबा की जय। ఓ పర్వతిగా సర్వపోషక సర్వరక్షక నువ్వు ఆదిను అంతమును లేనివాడు, నువ్వు అద్వైడు నిర్పమానుడు, నీ ప్రమాణం ఎవరును ఎరంగనేరాడు. నువ్వు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు, నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనం లేనివాడవు, నీవు అవిభాజ్యుడవు. దీపచక్షులతో కానీ నిన్నెవరు చూడజాలరు. నువ్వు ఎల్లప్పుడూ ఉంటేవి, ఎల్లప్పుడూ ఉన్నావు, ఎల్లప్పుడూ నువ్వు. నువ్వు అంతటను గలవు, అంతటనున్నావు, మరి నువ్వు అంతటికి అన్నింటికి ఆవలుండు. నువ్వు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నువ్వు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. నువ్వు అన్ని భూమికలు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నువ్వు 3 లోకాల్లో ఉన్నావు, 3 లోకాల కావులు కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, సృష్టికర్తవు, ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందం. నువ్వు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు సర్వదయాళ్ళవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టవు. నీవు సత్య జ్ఞాన ఆనందములు త్రిమూర్తివి. నీవే సత్యజ్ఞానము, ప్రేమ మహాసాగరుడవు. నువ్వు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు, ప్రభుడవు, పరమేశ్వరుడు, పరుడు, పరాత్పరుడు. నీవు పరబ్రహ్మ, అల్లా, ఇలాహి, యాజ్దాన్, అహురా మజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నువ్వు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యాజ్దాన్, లా ఇలా ఇల్లీలా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధిగా ఓ ఈశ్వర, నేను చేసిన మా పాపములన్నింటికి పశ్చాత్తాపడుతున్నాను. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థం చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరేపితమగు ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపటవర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరినిందులకు, పరోక్ష నిందులకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకా ముఖ్యంగా పరులకు నాశనమున కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగాలని మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగాలని కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధిగో ఈశ్వర, నేను చేసిన మా పాపములన్నిటికీ క్షమింపవేడుకొంచున్నాము. తలుపుల్లో, మాటల్లో, చేతల్లో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్ము క్షమింపవేడుకొంచున్నాము. హృదయమా, నిన్ను అధికారికంగా ప్రేమించినట్లను ఇంకనూ అధికంగా ప్రేమించినట్లు మాకందరికీ సహాయం చేయి. హృదయమా, చివరి వరకు బాబా కొంగు విడవకూడినట్లు మాకందరికీ సహాయం చేయి. అవతార్ మెహర్ బాబా की जय। मेहेरु बाबा मेहेरु बाबा मेहेरु मेहेरु बाबा रामावतारा बाबा कृष्णावतारा बाबा अवतारू मेहेरु बाबा अवतारू मेहेरु बाबा
బాబా బుద్ధావతారా బాబా క్రైస్తవతారా బాబా అవతారు మెహరు 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 బాబా ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। 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 बाबा बाबा मेहर बाबा अवतार मेहर बाबा। अवतार मेहर बाबा। परब्रह्म नीवे परमात्मा नीवे। परब्रह्म नीवे परमात्मा नीवे। परब्रह्म नीवे परमात्मा नीवे। परब्रह्म परमात्मा परमेष्टि नीवे। परब्रह्म परमात्मा परमेष्टि नीवे। बाबा बाबा मेहर बाबा अवतार मेहर बाबा। सर्वोन्नतुड नीवु सर्वेश्वरा। सर्वोन्नतुड नीवु सर्वेश्वरा। सर्वोन्नतुड नीवु सर्वेश्वरेश्वरा। बाबा बाबा मेहर बाबा अवतार मेहर बाबा। अवतार मेहर बाबा। अवतार मेहर बाबा।
बाबा मेहर बाबा बाबा मेहर बाबा ओ बाबा मेहर बाबा बाबा मेहर बाबा ओ हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे बाबा मेहर बाबा बाबा मेहर बाबा ओ मेहर बाबा मेहर बाबा हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे बाबा मेहर बाबा बाबा मेहर बाबा ओ मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा 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 मेहर बाबा हरे 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 बाबा
సంకీర్తనములు మామది నిండి బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. బాబా కోరిన రీతి ప్రేమించేవనితో కతి మెహరు మాయిగా మేటి వాసి కాంచెను జగతి. బాబా కోరిన రీతి ప్రేమించేవనితో కతి మెహరు మాయిగా మేటి వాసి కాంచెను జగతి. మెహరు వానతి జీవితాంతమును పాటించి మెహరు వానతి జీవితాంతమును పాటించి విధేయతకు ప్రతిరూపము మన్సారి విధేయతకు ప్రతిరూపము మన్సారి బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. అవతారునికి జన్మను సగినది శిరీను ప్రియతమ కారాల చెల్లెలైనది మనిజ. అవతారునికి జన్మను సగినది శిరీను ప్రియతమ కారాల చెల్లెలైనది మనిజ. అమ్మయ్యాహారమందించే గుల్మాయి అమ్మయ్యాహారమందించే గుల్మాయి బాబాజాను మెహరు బ్రహ్మభూతిని చేసి బాబాజాను మెహరు బ్రహ్మభూతుని చేసి బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. గురు ప్రసాదునిచ్చి శాంతదేవాయేను గోదావరి మాయి నిన్నను సరించగా. గురు ప్రసాదునిచ్చి శాంతదేవాయేను గోదావరి మాయి నిన్నను సరించగా. సుభద్ర గళముల రాగాలు పలికించి సుభద్ర గళముల రాగాలు పలికించి మహిళలోకమునకు మానుండవైతివి మహిళలోకమునకు మానుండవైతివి బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. అభినందనలు మెహర్ బాబా జన్మదిన అభినందనలు మెహర్ బాబా.
ओ कृपाब्धे पूर्वभवकृत संचित पुण्यवशता సగుణ రూపంబు దాల్చిన యుగమునందే నేను జీవించి నిన్ను సేవించినాడా ధన్యుడా. జోహారు దివ్యావతారమూర్తి శరణు సాయుజ్యమిడు మెహేర్ చక్రవర్తి. ఆ ఆ ఆ మెహరని దర్శనమాయనుగా మెహరని దర్శనమాయనుగా పరమాత్మ దర్శనమాయనుగా. పూర్వజన్మ సంస్కార ఫలితమునా పూర్వజన్మ సంస్కార ఫలితమునా సర్వమయాని అండలభించెను సర్వమయాని అండలభించెను. పూర్వజన్మ కృత పుణ్యభాగ్యమునా పూర్వజన్మ కృత పుణ్యభాగ్యమునా పొందితిని నీ ప్రేమ ప్రసాదము పొందితిని నీ ప్రేమ ప్రసాదము. ధన్యమైతినిగా మెహరని దర్శనమాయనుగా పరమాత్మ దర్శనమాయనుగా. ఎన్ని లక్షల జన్మలాయనో ఎన్ని లక్షల జన్మలాయనో నిన్నుగాంచ నీ కృప లభించగను నిన్నుగాంచ నీ కృప లభించగను. మెహరని అవతార యుగములో మెహరని అవతార యుగములో మహిళ సజీవులమయ్యుండుటే ధన్యులమైతినిగా మెహరని దర్శనమాయనుగా పరమాత్మ దర్శనమాయనుగా. రామకృష్ణ అవతార యుగములలో రామకృష్ణ అవతార యుగములలో ప్రేమతో కొలిచిన ఋషియోగి ప్రజలు ప్రేమతో కొలిచిన ఋషియోగి ప్రజలు ఎంత ధన్యులని ముదమొందితిరో ఎంత ధన్యులని ముదమొందితిరో. అంతవారమని మురియుచుంటివి అంతవారమని మురియుచుంటివి. మహిలో మానవ జన్మే గొప్పదట మహిలో ఇహ పర సౌఖ్యము నీ దర్శనమట ఇహ పర సౌఖ్యము నీ దర్శనమట. బంధ విముక్తి నీ బాంధవ
చూసిన ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. అణువణువు నిండియున్న అవతారుని రూపము కాంచుమా ప్రేమిక. అణువణువు నిండియున్న అవతారుని రూపము కాంచుమా ప్రేమిక. కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో పుట్టలో చూసిన రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము కాంచుమా లేడన్నాడ హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. కలడలేడన్నాడ హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. ఉన్నాలేడన్నాడ రావణుడు, ఉన్నాలేడన్నాడ రావణుడు. 10 తలలను తెంచాడు శ్రీరాముడు, 10 తలలను తెంచాడు శ్రీరాముడు. కనలేని వారికి కనిపించదు, కనలేని వారికి కనిపించదు. కనిపించినా కరుణించడు, కనిపించినా కరుణించడు. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూసినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము కాంచుమా ప్రేమిక. दिव्य स्पर्शित कुब्ज कन्यगमारे, दिव्य स्पर्शित अहल्य शापमु तीरे. दिव्य स्पर्शित कुब्ज कन्यगमारे, दिव्य स्पर्शित अहल्य शापमु तीरे. धन्यमाय सेवरि जन्म दिव्य सेवको, धन्यमाय सेवरि जन्म दिव्य सेवको. अनन्यमाय हनुम भक्ति दिव्य सेवको, अनन्यमाय हनुम भक्ति दिव्य सेवको. अन्यथा शरणमनि आश्रయించితే, अन्यथा शरणमनि ఆశ్రయించితే సర్వదా కాసును అవతారుడొక్కడే, సర్వదా కాసును అవతారుడొక్కడే. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూసినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము కాంచుమా ప్రేమిక.
అరుదించెను అవతారుడు మెహరు బాబాగా, అరుదించెను అవతారుడు మెహరు బాబాగా, అందించెను అతని ప్రేమ మనకు కాంతగా, అందించెను అతని ప్రేమ మనకు కాంతగా. అందుకొనిన వారి జన్మ ధన్యమౌనగా, అందుకొనిన వారి జన్మ ధన్యమౌనగా, అంతులేని ఆనందం చేరువోనుగా, అంతులేని ఆనందం చేరువోనుగా. ఆ దేవదేవుని చింత చేరగా, ఆ దేవదేవుని చింత చేరగా, ఆరాటపడువారి బ్రతుకు పండుగ, ఆరాటపడువారి బ్రతుకు పండుగ. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూసినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామే, అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము కాంచుమా ప్రేమిక, కాంచుమా ప్రేమిక. అవతార్ మెహర్ అయినాడు. అలా బాబా ప్రతి చోట ఆనెస్టీ గురించి చెప్తూ బాబా ఈ మెసేజ్ను, ఏలూరులో ఇచ్చిన ఈ మెసేజ్ను ఆయన రిషికేశ్లో ఉండే శివానంద సరస్వతి, ఆయన పెద్ద అక్కడ చాలా మొట్టమొదటి చాలా సనాతనమైన ఆశ్రమం ఆయనది. ఆ ఆశ్రమంలో చాలా మంది శిష్యులు ఆయనకి. శివానంద దగ్గర శిష్యరికం దొరకాలంటే కష్టం ఉండేది ఆ రోజుల్లో. ఆయనకి ఈ మెసేజ్ పంపించాడు. ఎందుకు పంపించాడో అర్థం కాదు. పంపించి ఇది జనవరి 53లో ఆంధ్ర టూర్లో బాబా దీని తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళారు, డెహ్రాడూన్కి. ఆయన శివానంద సరస్వతికి చెప్పి 1 మార్చి 1953 రోజున బాబా ఋషికేశ్లోని శివానంద ఆశ్రమానికి వెళ్ళాడు. శివానంద ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. బాబా అంతకుముందు మస్తు టూర్లో వెళ్ళినప్పుడు ఈ శివానంద మిగిలిన వాళ్ళందరూ కలిసి, ఎందుకంటే వీళ్ళల్లో కూడా యాచక శత్రువు అన్నట్టు వీళ్ళల్లో కూడా ఆధ్యాత్మికంగా మేము చాలా గొప్ప వాళ్ళం, గురువులం అనుకునే వాళ్ళ మధ్య కూడా పోటీను ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి. అయితే అక్కడ ఆయన ఏం చేశాడు, బాబా పేరు మీద ఒక పార్సల్ వచ్చిందని, ఆ పార్సల్లో అన్ని ఈ మద్యం బాటిల్స్ ఉన్నాయని అది చూసి బాబా చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయాడని ఒక వదంతి వ్యాప్తి చేశారు. దాంట్లో ఈ శివానంద పాత్ర కూడా ఉంది. బాలనాథ్ను పంపించాడు. బాలనాథ్ను కూడా ఆయన అన్నాడు, నువ్వు ఆయన దీంట్లో పడిపోయి ఉన్నావు, ఆయన యొక్క దీనికి లోబడి ఉన్నావు, నువ్వు బాబా అవతారుడు అని నమ్మి ఆ విశ్వాసానికి లోబడి ఉన్నావు కాబట్టి నేను చెప్పింది నీకు అర్థం కావటం లేదు, ఇది జరిగింది నిజం అన్నాడు. అందుకని ఆ రోజు 1 మార్చి 1953 బాబా బాలనాథ్ను కూడా పిలిపించి ఆయనతో పాటుగా ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. వెళితే ఆ సెక్రటరీ సంపదయ్య గారి ఇంట్లో మద్రాసులో బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన సెక్రటరీ ఆయన బాబాకు సాష్టాంగపడి దండాలు, కాళ్ళ ముట్టుకోకూడదని అప్పుడు బాబా ఇది ఉన్నా కూడా ఆయన కాళ్ళకు దండం పెట్టి బాబాను తీసుకెళ్ళి ఆయనకు పెద్ద స్వాగతం పలికి బాబా ఇవన్నీ వద్దన్నాడు. ఆయన చేశారన్నమాట. ఎందుకంటే బాబా చెప్పింది వాళ్ళు అనుసరించడానికి బదులు దాన్ని అతిక్రమించారట. అన్ని ఏది వద్దని బాబా చెప్పారో అవన్నీ చేశారట వాళ్ళు. చేసి అప్పుడు అక్కడి నుంచి నేను నేరుగా శివానందను మాత్రమే కలిసి వెళ్ళిపోతానని బాబా అంటే ఆయన సెక్రటరీ గారు అందరినీ కూర్చోబెట్టారు. బాబా వెళ్ళేసరికి భజన జరుగుతుంది. బాబాను అక్కడ తీసుకెళ్లి వేదిక మీద కూర్చోబెట్టారు. బాబా వేదిక మీద కూర్చోకుండా వెళ్ళి అందరు శిష్యులతో పాటు కింద కూర్చున్నారు. ఇది ఎక్కడైనా బాబా చేసిందే. అందరితో పాటు ముందు అందరితో కూర్చొని అందరికి ప్రణామం చేసి మీలో ఉన్న నాకే నేను ముందుగా ప్రణామం చేస్తున్నాను
అందుకని మీరు నాకు చేసినా చేయకపోయినా పర్వాలేదు అన్నారు. ఎందుకంటే ఆయన అనుభవం ఏంటి, అందరిలో అన్నింట్లో ఉన్నది తానే అనేది. అందుకని తన దగ్గరికి ఎవరు రావాల్సిన పని లేదు. అందుకే మెహరాబాద్లో మొదటి రోజుల్లో బాబా ఎవరు రావద్దన్నారు. చాలా మంది గురువారం ఆదివారం 50,000 మంది వచ్చేవారట అప్పుడు 26-27 ప్రాంతంలో. అప్పుడు బాబానే స్వయంగా ఏం చేశాడంటే, ఇది మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ చెప్పండి, ఇక్కడికి వస్తే వాళ్ళ కోరికలు తీరవు, అందుకని ఇక్కడికి రావద్దని చెప్పండి అని ఆ వచ్చే జనసంఖ్యను బాబా తగ్గించేశారు. ఎవరైనా ఇంకా జనం రావాలి అనుకుంటారు బాబాలు వీళ్ళంతా స్వాములు. కానీ బాబా అన్నాడు, వద్దు మీరు రాకండి, కోరికలు ఉండేవాళ్ళు రాకండి, కోరికలు వద్దు, మాకు ఏమొద్దు, కేవలం భగవంతుడే కావాలి అనే వాళ్ళే రండి అన్నారు. దీనికి నేను ఒక శతకంలో రాసిన ఒక పద్యం ఉంది. అది కోరికలు కోరి రాకుడి దరికి మీరు కామ్యరహితుల చేయుటే కార్యమిచట అనుచు చాటించే జనసంఖ్య నదుపు చేయ సచ్చిదానంద మెహరీష సగుణ బ్రహ్మ అని ఆ మెహరాబాద్ను దాని గురించి చెప్తూ కూడా అది ఎటువంటిది, మెహరాబాద్ ఎట్లా అయింది అంటే, అయ్యనది విశ్వవిభు ముఖ్య ఆశ్రమంబు తనరెనది ప్రేమధనముండు ఘన ఖజాన ఆర్తులకు సాధకులకయ్యే అమరపురిగా సచ్చిదానంద మెహరీష సగుణ బ్రహ్మ సాధకుల దాహమును తీర్చు స్థానమయ్యే ప్రేమ మధువును పంచడి ధామమయ్యే చెలగె ప్రేమాగ్ని జ్వాలయై శలభములకు సచ్చిదానంద మెహరీష సగుణ బ్రహ్మ. అందుకని బాబా ఇంతసేపు ఆనెస్టీ చెప్పిన దాని గురించి నేను వస్తూ ఈ శివానంద దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, బాబా విశ్వవిభుడయ్యి కూడా ఆయన బాబా మీద నిందలు వ్యాపింప చేశాడని చెప్పేసి అప్పుడు బాబా స్వయంగా అక్కడికి వెళ్ళటం, ఆ వెళ్ళినప్పుడు జరిగింది నేను మీకు అది చెప్తున్నాను. ఇదంతా కక్ష చాలా పెద్ద ఇది. బాబా వాళ్ళందరికీ మెసేజ్లు ఇవ్వటం చేయటం. అయితే ఆయన వెళ్ళిన టైంలో ఆ శివానంద సరస్వతి ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. అయితే బాబా అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ ఏం చెప్పాడు, శిష్యులందరికీ మీరందరూ మీ గురువు గారినే దృఢంగా పట్టుకోండి, ఆయనకే విధేయులై ఉండండి అని చెప్పారు. ఎందుకనంటే బాబా అన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్ యాజ్ హీ ఈజ్ వీ మస్ట్ బి యాజ్ ఆనెస్ట్ యాజ్ హీ ఈజ్. అక్కడ కూడా అదే ఆనెస్టీ గురించి చెప్పాడు. ఇక్కడ జడ్జి గారికి చెప్పిందే అక్కడ ఆయనకు చెప్పాడు. అయితే అప్పుడు బాబా ఏం చేశాడు, సెక్రటరీని అడిగి ఇక చాలు ఈ కార్యక్రమాలన్నీ, నన్ను శివానంద దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళాడు. అప్పుడు శివానంద రూమ్లోకి వెళ్తే ఆయన పడుకొని ఉన్నాడు, లేచే పరిస్థితిలో లేడు. ఈరిచ్ ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాడట ఎందుకు బాబా ఎక్కడికి వచ్చిన పని. వెదర్ యూ హ్యావ్ పర్సనల్లీ అండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ స్ప్రెడ్ ద ఫాల్స్ రూమర్ ఆర్ వెదర్ అదర్స్ హ్యావ్ డన్ సో ఇన్ యువర్ నేమ్, I bow down to you with my love for your having been an instrument of help in my universal spiritual work. చూడండి బాబా అంటున్నాడు, నువ్వు నా మీద నిందలు వేసినా కూడా అది నా విశ్వ కార్యంలో నా పని చేసినట్టే, నా పని నువ్వు చేసినట్టే అవుతుంది. అందుకని నువ్వు డైరెక్ట్గా చేసినా ఇండైరెక్ట్గా చేసినా లేదా నీ పేరు మీద ఇంకెవరు చేసినా కూడా నువ్వు నాకు సహాయమే చేశావు నా విశ్వ కార్యంలో అన్నారు. అప్పుడు Baba laid his head on the Shivananda's feet and then sitting down on his bed began pressing his legs. చూడండి, సాక్షాత్తు భగవంతుడు, విశ్వానికి అధిపతి, విశ్వానికి ప్రభు, ఆయన నిందలు వేసినటువంటి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రణామం చేసి ఆయన పక్కన కూర్చొని ఆయన కాళ్ళు ఒత్తుతున్నారు. ఇంకా శివానందకు మరి ఆయనకు అంతకంటే పనిష్మెంట్ ఎక్కువ ఏం కావాలి. ప్రెస్సింగ్ హిజ్ లెగ్స్. బాబా జెస్చర్డ్ టు ఈరిచ్ to repeat the message delivered in the hall and it was read out again. ఆ శిష్యులందరికీ చెప్పిన మెసేజ్ కూడా ఆయనకు వినిపించమన్నారు. బాబా అష్యూర్డ్ శివానంద, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. శివానందకు బాబా చెప్పాడు, నువ్వు దేని గురించి చింతించకు. With folded hands, Shivananda replied, when I came to Rishikesh, people including the sadhus of this place began to spread nasty stories about me too. Let us be unmindful of such groundless rumors. ఆయన అన్నాడు, బాబాకు చెప్తున్నాడు ఆయన,
నేను వచ్చినప్పుడు కూడా నా మీద కూడా ఇట్లాంటి నీలాప నిందలు పడ్డాయి, అందుకని వీటిని మనం పట్టించుకోవద్దు అని బాబాకు చెప్పాడు శివానంద. చెప్తే బాబా ఆస్క్డ్ శివానంద ఇఫ్ ఈ రికగ్నైజ్డ్ బాలనాథ్ను కూడా ముందరు పెట్టి ఆయనకు సాక్ష్యం ఇప్పించాడు. Bal spoke about the meeting and Shivananda remembered the painful incident. Again with folded hands he told Baba. అప్పుడు శివానంద చేతులు జోడించి బాబాకి ఇలా చెప్పాట, బాబా, I don't speak ill about anyone or anything from an ant to an elephant, but I regret that my tongue slipped in making that remark. ఎందుకంటే ఇది బాలనాథ్తో ఆయన స్వయంగా చెప్పాడు కాబట్టి బాలనాథ్ చెప్పంగానే అప్పుడు చేతులు జోడించి శివానంద బాబా అని అంటున్నాడు, బాబా ఏదో నా నోట్లోంచి జారిపోయింది ఆ మాట. ఎందుకంటే బాలనాథ్ విట్నెస్ ఉన్నాడు అక్కడ. నా నోట్లోంచి జారిపోయింది ఆ మాట. ఇంకా నేను చీమ నుంచి ఏనుగు వరకు కూడా నేను దేనికి హాని తలపెట్టను అని చెప్తూ బాబా స్పెల్డ్. అప్పుడు బాబా ఆల్ఫాబెట్ బోర్డ్ మీద చెప్పాడు, ఇట్ వాస్ టు హ్యాపెన్ అండ్ ఇట్ హ్యాపెన్. అది జరగాల్సి ఉండింది, జరిగింది. Otherwise, I would not have sent you this message and would not have come to you, your ashram, or offered my namaskars to all the inmates. నేను ఇది జరిగింది కాబట్టే కదా మీ ఆశ్రమానికి వచ్చాను, మీ శిష్యులతో మాట్లాడాను, వాళ్ళందరికీ ప్రణామం చేశాను, నీకు ప్రణామం చేశాను, నీ కాళ్ళు వచ్చాను. ఇదంతా జరిగి ఉండేది కాదు కదా. అందుకని అది ఏది జరగాలో అది జరుగుతుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. He added, God is honesty personified and therefore let us all be honest. Let there be a link of love between us. మన మధ్యన ప్రేమే ఉండని, మన నిజాయితీగా ఉందాము అని చెప్తూ, on a previous occasion Erich and Pendu had presented to Shivananda Baba's message on honesty, first circulated in Eluru, and Shivananda told Baba, I have read your message on honesty. ఆనెస్టీ మీద, నిజాయితీ మీద మీరు ఇచ్చిన మెసేజ్ నేను చదివాను. లెట్ ద లింక్ ఆఫ్ లవ్ బి మెయింటైన్డ్. బాబా అన్నాడు, ప్రేమ బంధం మన మధ్యన ఉండుగాక అన్నాడు. When Baba was about to leave the room, Shivananda recited a Sanskrit prayer in Baba's honor, the chorus of which his devotees repeated. సంస్కృత శ్లోకాలు చదివి గురు స్తోత్రం చేశాడు బాబా ఆయన శివానంద సరస్వతి. After it was over, Baba pointed to himself and dictated on the board, I am the ancient one. నేను సనాతన పురుషుణ్ణి అని చెప్పి స్వయంగా ఆయన, మనకు ఒక సామెత ఉంది, ఇఫ్ మౌంటైన్ డజంట్ కమ్ టు మొహమ్మద్, మొహమ్మద్ గోస్ టు మౌంటైన్. అంటే దేవుని దగ్గరికి భక్తులు రాకపోయినా దేవుడే స్వయంగా భక్తుల దగ్గరికి వెళ్తాడు. అందుకే కదా ఆయన అవతరించి మన మధ్యకు మానవ రూపం ధరించి రావటం. సో అలా ఈ సందర్భంగా ఖమ్మం కార్యక్రమంలో ఖమ్మంను గడపగా అనుకుంటూ మనం భగవంతుని ప్రేమించటానికి, ఆయన ప్రేమను పొందటానికి నిజాయితీ అనేది, కపట రాహిత్యం అనేది మనకు చాలా అవసరము అని బాబా ఇక్కడ శివానంద ఆశ్రమంలో శివానందుల వారికి చెప్పినటువంటి దీన్ని గుర్తు చేసుకుంటూ మనం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండి ఆయనను ప్రేమించే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆయన కృపకు పాత్రలం అవుతాం. అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీ మెహర్ బాబా అవతారుని నామము చేయండి, అవతారుని నామము చేయండి. శ్రీ మెహర్ బాబా అవతారుని నామము చేయండి, మెహర్ బాబా అవతారుని నామము చేయండి. కర్మకాండల పనియే లేదు, పనియే లేదు, నియమములక్కరలేదు, అక్కరలేదు. కర్మకాండల పనియే లేదు, పనియే లేదు, నిష్టా నియమములక్కరలేదు, అక్కరలేదు. ఉపవాసములను మాటే లేదు, ఉపవాసములను మాటే లేదు, కార్యం వీడని తేడా లేదు. అవతారుని నామము చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామము చేయండి. మాయా మంత్రము కానే కాదు, కానే కాదు, మహిమలు తపములు చేయగవలదు, చేయగవలదు. మాయా మంత్రము కానే కాదు, కానే కాదు, మహిమలు తపములు చేయగవలదు, చేయగ
పొందని భాగ్యం అదిగో చూడుము మెహరుని రూపం తన్మయముండే చిన్మయ రూపం తన్మయముందే చిన్మయ రూపం నామము కాంచను కలుగును పశ్చాత్తాపం అవతారుని నామము చేయండి శ్రీవేలు బాబా అవతారుని నామం చేయండి శ్రీవేలు బాబా అవతారుని నామం చేయండి నీది నాది లేదను వాడు నీవు నేను ఒకటను వాడు నీది నాది లేదను వాడు నీవు నేను ఒకటను వాడు సత్య మార్గమును చూపినవాడు సత్య మార్గమును చూపినవాడు సర్వశక్తిమయ పరమేశ్వరుడు అవతారుని నామం చేయండి శ్రీవేలు బాబా అవతారుని నామం చేయండి శ్రీవేలు బాబా అవతారుని నామం చేయండి మనసున మెహరుని నిలిపినవాడు మార్గము తప్పక కొలచిన నాడు మనసున మెహరుని నిలిపినవాడు మార్గము తప్పక కొలచిన నాడు మధ్యవర్తులను మాటే లేదు మధ్యవర్తులను మాటే లేదు అన్యులకక్కడ స్థానము లేదు అవతారుని నామము చేయండి శ్రీవేలు బాబా అవతారుని నామము చేయండి శ్రీవేలు బాబా అవతారుని నామము చేయండి ప్రేమ స్వరూపం ప్రియతమ నామం శాంతి స్వరూపం చల్లని నామం ప్రేమ స్వరూపం ప్రియతమ నామం శాంతి స్వరూపం చల్లని నామం మధురం నెహరుని నామం మధురం నెహరుని నామం మననము చేసిన బ్రహ్మానందం అవతారుని నామం చేయండి శ్రీవేలు బాబా అవతారుని నామం చేయండి శ్రీవేలు బాబా అవతారుని నామము చేయండి అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय मेहरु सत्यम मेहरु सर्वम मेहरु शाश्वतं मेहरे अनंतं తెలుసుకుంటే జన్మధన్యం ఏడు దశలు దాటి వచ్చి ఏరుపడిన మానవ జన్మ ఏడు మెట్లు ఎక్కితే కాని ఎదురు కాడే అవతారుడు ఎన్ని లక్షల జన్మలు ఎత్తిన ఏమి లాభము నీతో నరుడా అందుకుంటే అవతారుడిని నీకిదేలే ఆఖరి జన్మ ఏడు దశలు దాటి
ఎదురు కాడే అవతారుడు ఎన్ని లక్షల జన్మలు ఎత్తిన ఏమి లాభము నీతో నరుడా అందుకుంటే అవతారుడిని నీకిదేలే ఆఖరి జన్మ 7 దశలు దాటి వచ్చి ఏరుపడిన మానవ జన్మ హరిషడ్వర్గములతో నీవు అవతారుని కాంచని లేవు అన్ని వదిలి చూడగలరా అన్ని దిక్కులా దైవముని మెహరు మెహరు మెహరని నామము మదిలో నిరతము పలికిన వారే చివరి శ్వాస ఆగిన నాడు చేరుకొందురు ఆ దైవముని 7 దశలు దాటి వచ్చి ఏరుపడిన మానవ జన్మ 7 మెట్లు ఎక్కితే గాని ఎదురు కాడే అవతారుడు ఎన్ని లక్షల జన్మలు ఎత్తిన ఏమి లాభము నీతో నరుడా అందుకుంటే అవతారుడిని నీకిదేలే ఆఖరి జన్మ నీకిదేలే ఆఖరి జన్మ నీకిదేలే ఆఖరి జన్మ నీకిదేలే ఆఖరి జన్మ अवतार मेहर बाबा की जय। पेरू मेहरटा प्रेम सगुणता प्रेम को वसुड़ते ओ मनसा पेरू मेहरटा प्रेम सगुणता प्रेम को वसुड़ते ओ मनसा ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మెహరతా ప్రేమను సగుణతా ప్రేమకు వసుడతే ఓ మనసా ప్రేమయే చాలట నియమము లేదట ఇతర వరములే అడుగకూడదట ప్రేమయే చాలట నియమము లేదట ఇతర వరములే అడుగకూడదట అడిగి పొందినది అతని రక్తమట
మెహర్ లహరిలో మూలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహర్ బాబా జై 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 మెహర్ బాబా జై జై మెహర్ లహరిలో మూలలాడరా దేవదేవుని పాట పాడరా ప్రేమకు ఆయన పెన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా ప్రేమకు ఆయన పెన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా మెహర్ లహరిలో మూలలాడరా దేవదేవుని పాట పాడరా మహిని జనించిన మానవ రూపుడు మనసుల దోచిన ప్రేమ స్వరూపుడు మహిని జనించిన మానవ రూపుడు మనసుల దోచిన ప్రేమ స్వరూపుడు కరుణకు నెలువు వరముల గురువు సరసన లేడను విరహము వలదు తలచిన ఎంతట చెంతకు చేరు తలచిన ఎంతట చెంతకు చేరు మెహర్ లహరిలో మూలలాడరా దేవదేవుని పాట పాడరా ప్రేమకు ఆయన పెన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా మెహర్ లహరిలో మూలలాడరా దేవదేవుని పాట పాడరా నమ్మిన వారిని కొమ్ముగాచును శుద్ధితో కొలిచిన బ్రోచును నమ్మిన వారిని కొమ్ము దాచును చిత్తశుద్ధితో కొలిచిన బ్రోచును బాధలు తీరిన గాథలు ఎన్నో విన్నవి కన్నవి ఎన్నో ఉన్నవి బాబా కన్నా పరమేమున్నది బాబా కన్నా పరమేమున్నది మెహర్ లహరిలో మూలలాడరా దేవదేవుని పాట పాడరా ప్రేమకు ఆయన పెన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా మెహర్ లహరిలో మూలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహర్ బాబా జై 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 మెహర్ బాబా జై జై
ఏమి త్రాగించితివో నాకేమో గాని మత్తు వదలకనున్నదో మౌనము ప్రేమ మధువిధిగాక ఇంకేమి యగును స్నిగ్ధదరహాస మెహరుబా చిద్విలాస అవతార్ మెహర్ బాబా కీ జై. క్షణమైన నిన్ను వీడని వరమియరా గడియైన నిన్ను మరువని మనసియరా మేరు క్షణమైన నిన్ను వీడని వరమియరా గడియైన నిన్ను మరువని మనసియరా మేరు క్షణమైన నిన్ను వీడని వరమియరా భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు కోరికలే కోరని కోరిక నీయుమా కోరికలే కోరని కోరిక నీయుమా కడవరకు నీ కొంగును విడనీయకుమా కడవరకు నీ కొంగును విడనీయకుమా క్షణమైన నిన్ను విడని వరమియరా గడియైన నిన్ను మరువని మనసియరా మెహరు క్షణమైన నిన్ను విడని వరమియరా తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము నా తనువు అనువనువు నీవైతే నా తనువు అనువనువు నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే నేనే నీవైతే క్షణమైన నిన్ను విడని వరమియరా గడియైన నిన్ను మరువని మనసియరా మెహరు క్షణమైన నిన్ను విడని వరమియరా
అవతార్ మెహర్ బాబా కీ జై. అలనాడు నీవు కృష్ణావతారుడవు, ఈనాడు నీవు మెహరావతారుడవు. ఓ మెహరు బాబా, ఓ మెహరు బాబా. అలనాడు నీవు కృష్ణావతారుడవు, ఈనాడు నీవు మెహరావతారుడవు. ఓ మెహరు బాబా, ఓ మెహరు బాబా. ఏనాటి బంధమో తెలియదు కానీ నా మనస్సునే దోచిన ఘనుడవు నీవు. ఏనాటి బంధమో తెలియదు కానీ నా మనస్సునే దోచిన ఘనుడవు నీవు. వలసి వచ్చిన భక్తుని చులకన చేయకు, వలసి వచ్చిన భక్తుని చులకన చేయకు. నీ దర్శనంబు నొసగి నీ దరికి చేర్చుకో, నీ దర్శనంబు నొసగి నీ దరికి చేర్చుకో. ఓ మెహరు బాబయ్యా, ఓ మెహరు బాబయ్యా. అలనాడు నీవు కృష్ణావతారుడవు, ఈనాడు నీవు మెహరావతారుడవు. ఓ మెహరు బాబా, ఓ మెహరు బాబా. ఏ జన్మల పుణ్యమో తెలియదు కానీ నిన్ను సేవించే భాగ్యము కలిగెను మాకు. ఏ జన్మల పుణ్యమో తెలియదు కానీ నిన్ను సేవించే భాగ్యము కలిగెను మాకు. జన్మ జన్మలాయందున కొలిచెదము బాబా, జన్మ జన్మలాయందున కొలిచెదము బాబా. నీ దర్శనంబు నొసగి నీ దరిని చేర్చుకో, నీ దర్శనంబు నొసగి నీ దరికి చేర్చుకో. ఈనాడు నీవు మెహరావతారుడవు. ఓ మెహరు బాబా, ఓ మెహరు బాబా. ఏ జన్మల పుణ్యమో తెలియదు కానీ నిన్ను సేవించే భాగ్యము కలిగెను మాకు. ఏ జన్మల పుణ్యమో తెలియదు కానీ నిన్ను సేవించే భాగ్యము కలిగెను మాకు. జన్మ జన్మలాయందున కొలిచెదము బాబా, జన్మ జన్మలాయందున కొలిచెదము బాబా. నీ దర్శనంబు నొసగి నీ దరిని చేర్చుకో, నీ దర్శనంబు నొసగి నీ దరికి చేర్చుకో. ఓ మెహరు బాబయ్యా, ఓ మెహరు బాబయ్యా. అలనాడు నీవు కృష్ణావతారుడవు, ఈనాడు నీవు మెహరావతారుడవు. ఓ మెహరు బాబా, ఓ మెహరు బాబా. మౌనంబుతోనే బోధనలెన్నో చేసిన ఘనుడవు నీవేనయ్యా. మౌనంబుతోనే బోధనలెన్నో చేసిన ఘనుడవు నీవేనయ్యా. నీ బాటలో నడిచెదము నిన్నే స్మరించెదం, నీ బాటలో నడిచెదము నిన్నే స్మరించెదం. తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించు, తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించు. ఓ మెహరు బాబయ్యా, ఓ మెహరు బాబయ్యా. అలనాడు నీవు కృష్ణావతారుడవు, ఈనాడు నీవు మెహరావతారుడవు. ఓ మెహరు బాబా, ఓ మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. Avatar Meher Baba Ki Jai. This is Raghupati Rao from Avatar Meher Baba Jayanagar Center, Bangalore. I thank our beloved father Avatar Meher Baba for giving me an opportunity to participate in Khammam's virtual Sahvas and to share some information about him among his lovers. Topic for the presentation is Mars, who have played an important role in the divine game of Avatar of the Age Meher Baba. I'll be talking in English and the same will be translated to Telugu by Sister Srivani Maturi from Vijayawada. The word mast used by Meher Baba originates from the Sufi term mast Allah, meaning intoxicated with God, and also from Persian mast, literally meaning intoxicated.
మెహర్ బాబానే మస్త్ అనే పదాన్ని వాడారు. అసలు దీనికి అర్థం ఏంటంటే సూఫీలో ఉన్న అర్థం భగవోన్మత్తులు అని, అలాగే పర్షియాలో మత్తు అని అర్థం. According to Meher Baba, a must is one who is spellbound by internal spiritual experiences and ecstasies and who cannot function outwardly in an ordinary way, also appear mad to an outside observer. Such experiences stem from the plane of a must consciousness in which it is functioning. Baba has revealed the secret how to distinguish between must and mad. He says, the unmistakable quality that must possess is their ability to make one happy in their company. Whereas in the company of a mad person, one feels depression and sadness. బాబా మనకి మస్తుకి పిచ్చివాడికి మధ్య భేదం ఎలా గుర్తించాలి అనే రహస్యాన్ని చెప్పారు. ఎవరైతే మస్తుల సాంగత్యంలో ఉంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారు. అదే పిచ్చివారి సాంగత్యంలో ఉండేవాళ్ళు బాధగా ఏదో కోల్పోయిన వారుగా ఉంటారు. In general, must will be enjoying through their subtle body or mental body the spiritual experience and ecstasies of the concerned plane in which their consciousness is focused, that is from first plane to sixth plane. They will not be aware of other planes and grass world, but does all grass activities mechanically and unconsciously. సాధారణంగా మస్తులు వారి వారి భూమికల్లో ఉండి, అంటే 1 నుంచి 6వ భూమిక వరకు వాళ్ళ భూమికల్లో ఉంటూ వాళ్ళ యొక్క సూక్ష్మ లేదా మానసిక శరీరాలతో ఆధ్యాత్మిక అనుభూతులనే పారవశ్యంలో ఉంటారు. వారికి వారు ఉండే భూమిక తప్పించి వేరే భూమికతో కానీ బాహ్య ప్రపంచంతో కానీ సంబంధం ఉండదు. కానీ వాళ్ళు ఈ బాహ్య ప్రపంచంలోనే ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ పనులన్నీ యాంత్రికంగా చేసుకుంటూ ఉంటారు. Must will be enjoying subtle world and mental world during their journey towards God, that is during that involution period. So a common man with very limited spiritual understanding can hardly recognize the spiritual status of God intoxicated soul, that is mas, and take them as mad, whereas mas are absorbed in love for God and at subtle or mental plane of consciousness. They remain unaffected with the adversities of grass plane. ఇక సాధారణ మానవులు అంటే ఆధ్యాత్మికత పట్ల అంతగా అవగాహన లేని వారు మస్తుల స్థితిని తెలుసుకోలేరు అని చెప్పారు బాబా. వారిని పిచ్చివారనే అనుకుంటారు. కానీ మస్తులకి బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనలేవి వారిని బాధించవు. Must with subtle impression, that is subtle sanskaras, experience successively 3 planes of the subtle sphere through the subtle body, and in these 3 planes they have only the experience of seeing, smelling and hearing. Must with mental impressions through the mental body or mind in the mental sphere experience only seeing, and this seeing is the seeing of God. So these are the different type of experience of the must in the subtle world and mental world. So they need not bother about food. Only in the subtle world, only the experience of seeing, smelling and hearing, and in the mental world only seeing God. So about food eating and whatever grass world people are doing, they are not doing it here.
మొదటి 3 భూమికలు సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినవి అని చెప్పుకున్నాం. ఈ భూమికల్లో ఉండేవారు వారి యొక్క సూక్ష్మ సంస్కారాల ద్వారా చూడడం, వినడం, అలాగే వాసన పసిగట్టడం వంటి అనుభూతులను చెందుతూ ఉంటారు. ఇక మానసిక సంస్కారాల ద్వారా మానసిక శరీరం లేదా మనసుతో మానసిక ప్రపంచంలోని అనుభూతులు అంటే వీరు నేరుగా భగవంతుని చూడగలుగుతారు. Depending on the plane in which the soul's consciousness is working, must get some power and can perform miracles like making a dry tree green and vice versa. It can stop railway trains and motor cars, fill a dry well with fresh water, giving sight to the blind and restoring limbs to the maimed and so forth. Up to the third plane, this type of miracles will be done by the masses. ఇక వాళ్ళు ఉన్న భూమికను బట్టి వాళ్ళకు కొన్ని శక్తులు ఉంటాయి. ఈ శక్తులతో వీళ్ళు అద్భుతాలు చేయగలరు. అంటే ఎండిన చెట్టుని పచ్చగా చేయగలరు, అలాగే పచ్చదాన్ని ఎండుగా, రైళ్లను ఆపటం, ఎండిన బావిలో నీళ్లు తెప్పించటం, అలాగే గుడ్డి వాళ్లకు చూపునివ్వడం లాంటివి. ఈ శక్తులు 3వ భూమిక వరకు ఉంటాయి. On the 4th plane, the soul is fully conscious of infinite energy. Here the soul is equipped with full power and is even capable of raising the dead and creating new forms and worlds breathing with life. They are divine powers. Misuse of power will bring down the consciousness of the soul to the stone state. ఇక 4వ భూమికలో ఉండే వారికి అనంత శక్తి యొక్క ఎరుక ఉంటుంది. వారికున్న శక్తితో వాళ్ళు చనిపోయిన వాళ్ళను కూడా తిరిగి బ్రతికించగలరు. ఇవన్నీ దైవీ శక్తులు. ఈ శక్తులను చెడు కొరకు ఉపయోగించినట్లయితే వారి యొక్క మానసిక చైతన్యం రాయిలాగా మారుతుంది. అందుకే వారు ఎవరినీ గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటారు. అలాగే వారి యొక్క జ్ఞానం, శక్తి అన్నీ కూడా నశిస్తాయి. So this is the most important point to be noted. Mental conscious human soul of the 5th plane is the creator and master of thoughts and is capable of controlling only the thoughts of all gross and subtle conscious souls. ఇక 5వ భూమికలో మానసిక ప్రపంచంలో మానసిక శరీరంతో ఉండేవారు స్థూల అలాగే సూక్ష్మ ప్రపంచంలో ఉండే ఆత్మల యొక్క ఆలోచనలను నియంత్రించగలుగుతారు. 6th plane must sees God face to face continuously in everything and everywhere. He controls and creates feelings of emotion and desires of the gross and subtle conscious souls. More details regarding this is given in part 2 of this presentation. ఇక 6వ భూమికలో ఉండేవారు భగవంతుని చూడగలరు. అంటే వాళ్ళు అన్నిటిలో అంతటా నిరంతరం భగవంతుని చూస్తూ ఉంటారు. వీళ్ళు స్థూల మరియు సూక్ష్మ ఆత్మల యొక్క భావోద్వేగాలను, కోరికలను నియంత్రించగలరు, అలాగే కలిగించనుగలరు. The love expressed by beloved Baba towards us is beyond imagination of human minds. ఇక బాబా మస్తులపై చూపించిన ప్రేమ అనేది మన ఊహకు కూడా అందనిది. Meher Baba contacted thousands of months all over India, Pakistan, Iran, etc., saying that he was freeing them from enchantment and helping them to continue on the spiritual path and to be of inward service to humanity. బాబా వీరి కోసం భారతదేశం మొత్తం అలాగే పాకిస్తాన్లో, ఇరాన్ దేశాల్లో కూడా పర్యటించారు. కొన్ని వేల మంది మస్తుల్ని కలిశారు. దీని గురించి బాబా ఏం చెప్పారంటే, మస్తుల యొక్క
స్థితి నుంచి వాళ్ళని విముక్తుల్ని చేసి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో వాళ్ళని ముందుకు వెళ్ళేటట్లు చేసి, అలానే ఈ ప్రక్రియలో ఈ మస్తుల్ని బాబా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కొరకు ఉపయోగించుకున్నారు. This series of must tours lasted for nearly 9 years, covering over 75,000 miles. The work of contacting the must, taking care of them, looking after them, often meant long journeys, sometimes by train, on foot, riding on camels, mules, and asses, in bullock carts and tangas, traveling over sand, through jungles, over mountains, and most times regardless of food or sleep. Suffering undergone by Baba during must tour is beyond explanation. He underwent this suffering because of his love towards must. బాబా మస్తుల కోసం దాదాపు 9 సంవత్సరాలు 75,000 మైళ్ళు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో ఆయన చాలా శారీరక శ్రమ కోర్చి రకరకాల మార్గాల ద్వారా వాళ్ళని చేరుకున్నారు. అంటే కొన్నిసార్లు ట్రైన్స్లో, ఒంటెల మీద, కాలినడకన, ఎడ్లబళ్లలో, అలాగే ఎడారుల గుండా, అడవుల గుండా, పర్వత శ్రేణుల మధ్య. ఈ ప్రయాణాల్లో బాబా నిద్ర ఆహారాన్ని కూడా లెక్క చేయకుండా చాలా శారీరక శ్రమని అనుభవించారు. మరి ఆయన మస్తుల పట్ల ఉన్న ప్రేమతోనే ఈ బాధలన్నీ కూడా అనుభవించారు. Now let us see a video clip on must. Oh, sweet bitterness, I will soothe you. I will bring you roses. I too have been covered with thorns. Baba's work for must has been explained in part 2 of this presentation. ఇక మస్తులకు సంబంధించిన మరింత సమాచారాన్ని రఘుపతిరావు గారు పార్ట్ 2లో వివరిస్తారు. Courtesy: The Wayfarers by William Donkin and God Speaks by Meher Baba. With this, I am concluding this presentation. Remaining details will be given in part 2 of this presentation. Once again, I thank beloved Baba for giving me an opportunity to share this information among his lovers. Avatar Meher Baba ki jai. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెహర్ బాబా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఎంతో మధురమైన ప్రేమ జగమంతా నిండి ఉన్న ప్రేమ, ఎంతో మధురమైన ప్రేమ జగమంతా నిండి ఉన్న ప్రేమ, ఆ ప్రేమకు ప్రతిరూపము నీవే ప్రేమావతారా మెహరు బాబా. ఎంతో మధురమైన ప్రేమ జగమంతా నిండి ఉన్న ప్రేమ, ఆ ప్రేమకు ప్రతిరూపం నీవే ప్రేమావతార మెహరు బాబా. ప్రేమావతార మెహరు బాబా. ఎంతో మధురమైన ప్రేమ జగమంతా నిండి ఉన్న ప్రేమ.
మహాశక్తి అది అని ప్రపంచానికి తెలిపిన ప్రేమ తండ్రి ప్రేమ. ప్రేమ మౌనమైనను మహాశక్తి అది అని ప్రపంచానికి తెలిపిన ప్రేమ తండ్రి ప్రేమ. చేతితో నిమురుతూ ఆలింగనమిచ్చుచు, చేతితో నిమురుతూ ఆలింగనమిచ్చుచు అందించిన ప్రేమ ఎంతో మధురమైన ప్రేమ. జగమంతా నిండి ఉన్న ప్రేమ. అమ్మగా లాలించి మమ్ము నాన్నగా పాలించి ఆత్మీయతతో ఆధ్యాత్మికముగా అడుగులు వేయించి. అమ్మగా లాలించి మమ్ము నాన్నగా పాలించి ఆత్మీయతతో ఆధ్యాత్మికముగా అడుగులు వేయించి. శ్రీకర శుభకరము మంగళ రూపముతో చిత్విలాసముతో శ్రీ మెహరీశ్వర. శ్రీకర శుభకరము మంగళ రూపముతో చిత్విలాసముతో శ్రీ మెహరీశ్వర. కరుణ చల్లి ప్రేమికులను ఆదరించు ప్రేమ. ఎంతో మధురమైన ప్రేమ. జగమంతా నిండి ఉన్న ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిరూపము నీవే. ప్రేమావతార మెహర్ బాబా. ప్రేమావతార మెహర్ బాబా. ఎంతో మధురమైన ప్రేమ. జగమంతా నిండి ఉన్న ప్రేమ. ఎంతో మధురమైన ప్రేమ. జగమంతా నిండి ఉన్న ప్రేమ. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో. నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో. ప్రేమావతార నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో. ప్రేమావతార నీ సేవ కోరి నీ చింత చేరి. నీ సేవ కోరి నీ చింత చేరి పాడాను పరమేశ్వర. జై బాబా మెహర్ బాబా. జై బాబా మెహర్ బాబా. కాలమెంతో హాయిగవుతుంది నీదు పద సేవలో. గమ్యమెంతో చేరువవుతుంది నీదు ప్రియ స్మరణలో. కాలమెంతో హాయిగవుతుంది నీదు పద సేవలో. గమ్యమెంతో చేరువవుతుంది నీలో. వేడుక అవుతుంది వేదన బ్రతుకు నిండుగా. వేడుక అవుతుంది వేదన బ్రతుకు నిండుగా. భయమేలని ఉండగా నీ సేవ కోరి నీ చింత చేరి. నీ సేవ కోరి నీ చింత చేరి
నశించగా నాదనేది దూరమవుతుంది అహము నశించగా భావనేదో బంధమవుతుంది భ్రమను తొలగించగా నాదనేది దూరమవుతుంది అహము నశించగా కమ్మని దివ్యానుబంధమే కౌగిలించగా కమ్మని దివ్యానుబంధమే కౌగిలించగా కలనైన నీవేనుగా నీ సేవ కోరి నీ చెంత చేరి నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వర జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే నీ సేవ కోరి నీ చెంత చేరి నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వర జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా अवतार मेहर बाबा की जय। देवादिदेव प्रेम स्वभाव प्रभु मेहरु बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे। देवादिदेव प्रेम स्वभाव प्रभु मेहरु बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे। प्रेम ज्योतिमा हृदि వెలగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే। దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే। నీ దివ్యనామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్యనామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే। దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే। అహంకారము హరది కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హరది కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాయిశరను సాయుధ్యము పొందగా పాయిశరను సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా
ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బావా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబా की जय.